పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలని చెప్పి తెలియజెప్పడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగిందన్న. ముఖ్యంగా మన ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని ఇంటి ముందర కానీ మురికి కాలువల్లో కానీ వేయకూడదు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని ఇవ్వాలి. ఇంటి ముందర మురికి కాలువలు ఉంటే అందులోపల మనం మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఇంట్లోపల తయారైన చెత్తను అందులోపల వేసినట్లయితే మురికి నీరు ఒక చోట నిల్వ ఉండి ఈగలు దోమలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది, అవి గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలన్నీ మనం మురికి కాలువల్లో వేయడం వల్ల అవి ఏమైతే అంటే అవి కుళ్ళిపోయి వాటి మీద వాలిన ఈగలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మన తినే ఆహార పదార్థం వాడడం వల్ల మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. అలాగే దోమల అభివృద్ధిని మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి విషం జ్వరాలతోటి మనిషి లేవకుండా మంచానికే పరిమితమై మనిషి చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గమనించండి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. అలాగే గ్రామాల లోపల యువకులు చాలా మంది గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాహనాల మీద అధికంగా వేగంగా వెళ్ళడం, దోపిడీ దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటారు. కాబట్టి దయచేసి గంజాయి కానీ నల్ల మందు కానీ ఏవైనా కానీ ఇవి సేవించినట్టు కానీ లేకపోతే గంజాయి సాగు చేసినట్టు కానీ వారి దగ్గర ఉన్నట్టు కానీ తెలిసినట్లయితే ఖచ్చితంగా మన పోలీసు వారికి సమాచారం ఇచ్చి యువతను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కొంచెం కాలేజీకి వెళ్ళంగానే దురలవాట్లకు అలవాటు పడుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఏం చేయాలంటే కాలేజీకి వాళ్ళు సక్రమంగా వెళ్తుందా లేదా అనేది ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. బండి మీద చాలా మంది ముగ్గురు ప్రయాణం చేసి ఎదుటగా వచ్చే వాహనాన్ని గుద్ది వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, వీళ్ళ ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బండ్ల మీద వెళ్ళేటప్పుడు వేగంగా వెళ్ళకండి, నెమ్మదిగా వెళ్ళండి, మీ గమ్యస్థానానికి చేరుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలకే మనకు సేఫ్ కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినట్లయితే జరిమానాలు విధించబడుతుంది. అలాగే మైనర్ పిల్లగాళ్ళు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లగాళ్ళకు బండ్లు ఇచ్చి రోడ్డు మీదకి పంపించకండి. దయచేసి వాళ్ళు బండ్లు నడిపినా కానీ వాళ్ళు నడిపినట్టు ఎక్కడన్నా పోలీసు వాళ్ళకి కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ దొరికినట్లయితే 25,000 రూపాయల జరిమానా ఉంటుంది. ఖచ్చితంగా మనం కూడా బండ్ల మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటించుకుంటూ మనం వెళ్ళాలి. అలాగే ఖచ్చితంగా దానికి బండికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త బండ్లు తీసుకున్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ వస్తుంది 1 year వరకు, తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ మీ అందరికి తెలియని విషయాలు కాదు, తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా లాగే పల్లెలోని మన యువకు
కాబట్టి దయచేసి ఎదిగిన పిల్లగాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళ నడవడికి ఎట్లుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే మన రాష్ట్రం లోపల మీరు అందరు చూస్తుండ్రు దోపిడీ, దొంగతనాలు, రేపు కేసులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ గంజాయి, నల్లమందు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు అలవాటు పడి పిల్లగాళ్ళని ఏం చేస్తుందో తెలియని పరిస్థితి లోపల అత్యాచారాలు, మానభంగాలు, ఈ మర్డర్లు, దోపిడీ, దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. కాబట్టి దయచేసి పిల్లగాళ్ళ యొక్క ప్రవర్తనను మీరు ప్రతిరోజు గమనించండి. ఏదైనా గుట్కాలు కానీ ఏవి కానీ దయచేసి ఇవన్నీ అలవాటు ఉన్నా కానీ దురలవాట్లు కానీ మనం కూడా మానుకోవాలి. చాలా మందికి ఏంటంటే అంబర్లు కానీ, గుట్కాలు కానీ, సిగరెట్లు కానీ ఇవన్నీ అలవాటు చాలా మందికి ఉంటాయి. అవన్నీ మానుకోవాలి. ఎందుకంటే అవి అలవాటు చేసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రోగం వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన అన్ని మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చాలా మనం వెనుకబడి ఉంటాం. కాబట్టి లక్షలు అనవసరంగా ఆసుపత్రులలో బిల్లులు కట్టే బదులు మనకున్న దురలవాట్లను మానుకొని మన పిల్లలకు ఉన్న అలవాట్లను మానిపించుకొని వాళ్ళని సక్రమార్గంలో పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం కష్టపడతాం. పొద్దంతా కష్టపడితే మనకు దాదాపుగా 200, 300, 500 రూపాయల సంపాదన ఉంటుంది. అవన్నీ మనం ఏం చేస్తాం, అన్నింటినీ కూడబెట్టి పిల్లలు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు గొప్పగా ఉండాలని చెప్పి మీరు అందరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు, కూలి పని చేస్తూ ఉంటారు, అందరూ కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ డబ్బులు తీసుకుపోయి పిల్లలను మంచి చదువులకు పెడదామని చూస్తే వాళ్ళు ఇలాంటి దురలవాట్లకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గమనించండి. ఇవన్నీ మీ అందరి కోసమే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే హైదరాబాద్ లో చదువుకున్న పిల్లగాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన పిల్లలతో సూపర్ పెట్టి అక్కడ ఏదైనా అలవాట్లు ఉండి వీళ్ళకి అలవాటు చేసినట్లయితే వీళ్ళ యొక్క ప్రవర్తన చూడండి. వాళ్ళు ఏం చేస్తుండ్రు, రోజు కాలేజీకి వెళ్తుండ్రా లేదా బండ్ల మీద ఎట్లా పోతుండ్రు, ఏం కాదు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తూ, ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి జగిత్యాల జిల్లా పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలం అనేది రానున్నది మనకు ఎండాకాలం. వాస్తవానికి ఎండాకాలంలో ఈ ఈగల దోమల బెడద అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏ కాలమైనా కూడా మనుషులందరూ మనము ప్రవర్తించే మన ప్రవర్తన వల్లనే ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే గతంలో మనము చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరుగా చేసి గ్రామ పంచాయతీ బండికి ఇచ్చేవాళ్ళం. కొన్ని గ్రామాలలో ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు 2 రోజులు 3 రోజులకు ఒకసారి ట్రాక్టర్ వచ్చే వరకు ఏం చేస్తున్నారంటే ఈ ట్రాక్టర్ వస్తలేదు కనుక ఈ చెత్త మన ఇంట్లో ఉంటే ఇది అంతా వాసన వస్తుందని చెప్పి తీసుకుపోయి మోర్లు ఎత్తున్నారు. మోర్లు వేసే వరకు ఏమైతుందంటే అక్కడ మురికి నీరు అనేది అక్కడ జమై అందులో ఈగలు దోమలు అనేటివి వాలుతాయి. ఆ ఈగలు దోమలు వాలి అక్కడ వృద్ధి చెంది మనము రాత్రి గాని పగలు గాని మన ఇంట్లోకి వచ్చి మనల్ని కుట్టడంతో డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయి. ఇంతకు ముందు మనకు ఈ వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు ఎప్పుడు వస్తుండే, ఈగల కాలం ఎప్పుడు అంటే వర్షాకాలం ఉండేది. ఇవాళ మనం శుభ్రత, శుచి పాటించకపోవడం వల్ల ప్రతి కాలం కూడా ఈ యొక్క జ్వరాలు గాని, టైఫాయిడ్ గాని, మలేరియా గాని, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ప్రజలను మనం అప్రమత్తం చేయాలి. ప్రజలు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో పాటుగా కూడా వ్యక్తిగత శుభ్రత కూడా ఉండాలి. అంటే ఇప్పుడు కరోనా వచ్చి మనకు ఇది తెలియజెప్పింది ఏంటంటే కరోనా సమయంలో అందరూ కూడా శానిటైజర్ చేసుకోవాలంటే అందరూ మెడికల్ షాప్ లకు పోయి శానిటైజర్ తెచ్చుకొని చిన్న పిల్లలు 1 ఏడాది 2 ఏళ్ల పిల్లాడు కూడా శానిటైజర్ పూసుకున్నారు. అంటే అట్లా మనకు చైతన్య పరిచారు. అది కరోనా తర్వాత అట్లాగే కొనసాగినట్లయితే వ్యక్తిగత శుభ్రతతోటి మనకు ఎలాంటి వ్యాధులు సోకాయి. కానీ మనము కరోనా తర్వాత మళ్ళా యథావిధిగా ఎప్పటిలాగే అందరూ కూడా వారి ప్రవర్తనను అలాగే కొనసాగిస్తున్నారు కనుక మరి ప్రభుత్వం గాని, ప్రజలు గాని, మన గవర్నమెంట్ గాని, గౌరవ కలెక్టర్ గారు ఎప్పుడు గాని మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. కావున దయచేసి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకే మరి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ పంపించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరొక పాట మిత్రుడు Yeah.
విసర్జన నేరము గట్టి మానవాళి ఆరోగ్యం తెలుసుకొని మొదలుకుంటే నిన్ను ఆరోగ్యము ఆడపడుతున్నాము మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము నీతోనే పడాలి మార్పు పొందని నిజము ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించుదాము మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చింత చెదారము ఈగలకు దోమలకు కొత్త నివాసము ఇంటి చుట్టుపక్కల చింత చెదారము ఈగలకు దోమలకు కొత్త నివాసము ఈగలకు దోమలకు కొత్త నివాసము ఈగలకు దోమలకు కొత్త ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, విన్న ప్రతి ఒక్కరికి, తాండ్యాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.